కొంతమందికి కొన్ని విషయాల్లో భయం, ఏమో నా భవిష్యత్తు ఏంటో. కొంతమందికి నేను బ్లెస్ అవ్వనేమో, నా భవిష్యత్తు ఏంటో. కొంతమందికి భయం, నా భర్త చనిపోయాడు, నాకు జాబ్ పోయింది. కొన్నిసార్లు దేవుడు విశ్వాసాన్ని పెంచాలని చూస్తాడు ఆ ప్రాంతంలో. అందుకనే అప్పుడప్పుడు నీకు ఏదైనా ఒక ఏరియాలో విశ్వాసము తక్కువగా ఉందా, దానికి సంబంధించినటువంటి వాక్యాలు చదువు. దేవుడు నన్ను ఆర్థికంగా ఆశీర్వదించడనే విశ్వాసం తక్కువగా ఉందా, దానికి సంబంధించి చదువు. పరిశుద్ధంగా ఉండలేకపోతున్నావా, పరిశుద్ధత గురించి వాక్యాలు తీసుకో, దాని గురించి చదువు. స్వస్థత నమ్మలేకపోతున్నావా, స్వస్థత గురించి చదువు. ప్రవచనాలు నమ్మలేకపోతున్నావా, ప్రవచనాల గురించి చదువు. దేని విషయమై నువ్వు కేంద్రీకరిస్తావో దాని విషయమై నీ విశ్వాసము పెరుగుతుంది. దేని విషయమై నువ్వు కేంద్రీకరించవో దాని మీద నీ విశ్వాసం ఏమవుతుంది, తగ్గుతుంది. ఏదైనా ఒక శ్రమ వచ్చిందా అంటే అర్థం ఏంటి, ఎక్కడో విశ్వాసం తగ్గింది. ఆ విశ్వాసాన్ని దేవుడు పెంచడానికి రెడీగా ఉన్నాడు. అన్ని రంగాల్లో విశ్వాసాన్ని పెంచుదామని చూస్తాడు. హీ వాంట్ టు ఇంక్రీజ్ యువర్ ఫెయిత్ ఇన్ ఎవ్రీ ఏరియా ఆఫ్ యువర్ లైఫ్. ఎందులో అయినా నువ్వు ఒకవేళ విశ్వాసాన్ని పెంచుకుంటే దేవుడు ఏమంటున్నాడు, నమ్ముట నీ వశమైతే నమ్మువానికి సమస్తము సాధ్యము. అంటే నీ విశ్వాసము నీకే కాదు, అనేకులకు లాభసాధకంగా ఉంటుంది.